ట్రావిస్ హెడ్ పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారతదేశాన్ని అవమానించిన ట్రావిస్ హెడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ కోరుతున్నారు. ఐపీఎల్లో ఆడకుండా అతనిపై నిషేధం విధించాలని బీసీసీఐని కోరుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ 14 కోట్ల భారీ ధరకు ట్రావిస్ హెడ్ ను రిటైన్ చేసుకుంది. అయితే అతని కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ను నెటిజన్స్ కోరుతున్నారు. కావ్య పాప మీ ఫేవరెట్ ప్లేయర్ కు బాగా బలిసింది అని జుగుప్సాకరమైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. 4వ టెస్టులో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ట్రావిస్ హెడ్ చేసుకున్న సంబరాలు వివాదాస్పదమయ్యాయి. ఓపికగా ఆడుతున్న పంత్ను పార్ట్ టైం బౌలర్ అయిన ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ సంతోషంలో గ్లాస్లో ఫింగర్ పెట్టి తిప్పుతున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. అయితే ఈ సంబరాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అసభ్యకరమైన సంజ్ఞ అని నెటిజన్స్, మాజీ క్రికెటర్స్ మండిపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అతని వేళ్లను మంచు మీద ఉంచాలనే ఒక జోక్ను గుర్తు చేశాడని చెబుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో స్పష్టం చేసి దానిని వినోదభరితంగా వివరిస్తూ నవ్వులు పూయించాడు.